రైతుకు సాగు ఓ జూదంలా మారిపోయింది. ఎంత కష్టపడ్డా రైతుకు చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని ఆవేదన చెందుతున్నాడు. ఇందుకు కారణం పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గిపోవడమే. అలాంటి సమస్య నుంచి బయటపడేందుకు తక్కువ పెట్టుబడితోనే ప్రకృతి సిద్ధంగా ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేస్తున్న ఈ రైతు విజయగాథను చూసేద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ రైతులకు సాగులో సూచనలు అందిస్తోంది. ఒకప్పుడు రైతు సురేష్ పొలం ఎప్పుడూ బీడుగా ఉండేది. అలాంటి పొలంలో శ్రీకాకుళం ప్రకృతి వ్యవసాయ విభాగం సూచనలతో ప్రకృతి సిద్ధంగా ఉద్యాన సాగును మొదలుపెట్టాడు. అందులో బొప్పాయి సాగును ప్రారంభించి మంచి దిగుబడిని సాధించగలుగుతున్నానని చెప్తున్నారు రైతు. బొప్పాయి 2 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. అయితే ఈ బొప్పాయిలో ప్రధానంగా ఏంటంటే బొప్పాయికి ప్రధానమైన తెగులు సమస్య అనేది ఉంటుంది. ఈ తెగులు సమస్య మనం ప్రివెంటేషన్ స్టేజ్లోనే అరికట్టగలిగితే తెగులు సమస్య అనేది ఉండదు. అందులో భాగంగా నేను రసాయన వ్యవసాయం చేసినప్పుడు అయితే ఈ యొక్క తెగులు సమస్య విపరీతంగా ఉండేది. ఏంటంటే పూర్తిగా అవగాహన లేకుండా విపరీతమైన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన ఈ యొక్క మొక్కలు సైజు ఏదైతే ఉందో అవి అంతగా ఎదుగుదల అనేది లేకపోవడం, అలాగే మొక్క అనేది వేరు వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం వలన చిన్న గాలికి కూడా అవి పడిపోయాయి. ఈ విధంగా అనేక సమస్యలు అనేవి రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఎదుర్కోవడం జరిగింది. అయితే క్రమేపీ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మా యొక్క గ్రామాల్లోకి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయ సాగును మాకు తెలియపరచడం తర్వాత నేను ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాను. ఇందులో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో మొదటగా ఏదైతే మనం ఏ మొక్కలైనా వేసుకుంటామో ఆ మొక్కలను బీజామృతంలో నారు శుద్ధి చేసుకొని నాటుకోవాలి ప్రధాన పొలంలో. ఆ విధంగా నేను మొదటగా బీజామృతంలో ఏవైతే ఈ బొప్పాయి మొక్కలు తీసుకొచ్చానో ఆ యొక్క బొప్పాయి మొక్కలను శుద్ధి చేసుకొని గుంతలు తీసుకొని వేయడం అనేది జరిగింది. ఈ విధంగా మొదట పద్ధతి అనేది బీజామృతంతో మొదలు పెట్టడం జరిగింది. తరువాత నేను మొక్క వేసిన ఈ బొప్పాయి అనేది 6 నెలలు పంట కాల వ్యవధి. ఇందులో ఈ మధ్యలో 6 నెలల్లో కూడా మన యొక్క అంతర్కృషితో పాటుగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉంటాయో మొదటగా బీజంతో మొక్క శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి జీవామృతం అనేది మొక్క మొదటికి నేరుగా వేయడం జరుగుతుంది. ఏదైతే ఈ మొక్కలు ఈ వేరు వ్యవస్థ బలంగా ఉండాలన్నా, అలాగే పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందాలన్నా ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అనేది చాలా కీలకం. జీవామృతం అనేది నేను మొక్కకు ప్రతి 15 నుంచి 20 రోజులకు వ్యవధిలో వేసేవాడిని. అలా కంటిన్యూగా ఈ యొక్క పద్ధతి నేను 2-3 సంవత్సరాలు చేయడం వలన నాకేంటంటే నేలలో కొంత మార్పు అనేది రావడం గమనించాను. తర్వాత ఈ మొక్కలు కూడా వేరు వ్యవస్థ బాగా పటిష్టంగా ఉండి ఏదైనా గాలులు వేసినా సరే వంగకుండా నిటారుగా ఉన్నాయి. అలాగే చూసినట్లయితే ఈ కాయ సైజు కూడా పెరిగింది. రసాయన వ్యవసాయం చేసినప్పుడు కాయలు చిన్నవిగా ఉండిపోయాయి. ఇప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో చేయడం వల్ల జీవామృతం ఎక్కువగా ఇవ్వడం, అలాగే నేలకు గత్తం కానీ ఈ వర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఎక్కువగా ఇవ్వడం వలన పూర్తిగా కాయ సైజు అనేది పెరిగింది. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎరువులు రసాయన వ్యవసాయం చేసిన ఉత్పత్తులు అనేవి మార్కెట్లోకి రావడం, అవే కాకుండా డైరెక్ట్గా ఈ పంట ఉత్పత్తులు ఏవైతే కాయ రూపంలో ఉన్నప్పుడే వాటికి రకరకాల ఇంజెక్షన్స్, అలాగే రకరకాల పౌడర్స్ వేసి వాటిని పరిపక్వ దశకు రావడానికి చేస్తున్నారు. ఇవి చాలా హానికరం. ఇలాంటి తరుణంలో ప్రజలకి, సొసైటీకి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పంట ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయా, ఈ యొక్క స్వచ్ఛమైన కల్తీ లేని ఆహారం ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక రకమైన ఆతృత అనేది ఉంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన ఈ యొక్క ఉత్పత్తులకు చాలా గిరాకీ ఉంది. నేరుగా రైతులు పండించినటువంటి క్షేత్రాల వద్దకే వచ్చి ఈ యొక్క ఉత్పత్తులను తీసుకెళ్ళగలిగే రోజులైతే వచ్చాయి. అందువల్ల నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో పంటలను సాగు చేయడానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాను. మొదటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ యొక్క మొక్క యొక్క ఎదుగుదల అనేది బాగా పెరిగింది. ఇందులో ఈ ప్రకృతి వ్యవసాయం POPs పాటించడం వల్ల మొదటగా ఘనజీవామృతం వేయడం, అలాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా నా యొక్క పంట ఏదైతే ఉందో ఈ పంట వరుసలలో ఖాళీ లేకుండా నవధాన్యాలు వేసుకోవడం, అలాగే అంతర పంటలుగా కూరగాయల సాగు, మిర్చి, ఈ విధంగా అన్నీ వేసుకోవడం వలన నాకు ప్రధాన పంటతో పాటు కొంత అదనపు ఆదాయం కూడా ఈ యొక్క అంతర పంటల ద్వారా వస్తుంది. ఈ విధంగా నా యొక్క జీవనోపాధి అనేది మెరుగుపడుతుంది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో
మా యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అలాగే ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం గారు చెప్పి మా యొక్క క్షేత్రాలకు తరచూ విజిట్కి వచ్చి ఈ యొక్క క్షేత్రాలు చూసి వారి సలహాలు సూచనల మేరకు నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో అన్ని విధాలా కూడా లాభం అనేది రైతులకు ఉంటుంది. అలాగే నేను ఈ సంవత్సరం ఇంకా ఒక పంటలో అంతర పంటలు కూడా వేసాను. ఇంకా ఈ యొక్క అంతర పంటల సంఖ్య పెంచుకుంటూ నా యొక్క ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైనటువంటి ప్రణాళికలను కూడా నేను సిద్ధం చేసుకొని ఆ విధంగా నేను సాగు చేసుకోవడం జరుగుతుంది. అలాగే నేను నా యొక్క ఈ యొక్క బొప్పాయి పంటకైతే నేను మొక్కలు వేసినప్పటి నుంచి కూడా నాకు 30 నుంచి 40 వేల వరకు ఖర్చు అనేది అయ్యింది. ఈ విధంగా నేను దీన్ని 6 నెలల కాల వ్యవధిలో తీసుకోవడం అనేది తరచూ వస్తుంది కాబట్టి నాకు ఇప్పటి వరకు అయితే 80 నుంచి ₹1,00,000 వరకు వచ్చింది. అలాగే ఈ అంతర పంటల ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం అయితే బొప్పాయి నా కాయ సైజు కూడా పెరిగింది. దీనివలన నాకు మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది. అందువలన నాకు అధిక ధరకు వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పంటలు పండిస్తే రైతులు మంచి లాభాలు సాధించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు. అందులో భాగంగా విత్తన శుద్ధి నుంచి పంట ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు, చీడపీడల నివారణకు కావాల్సిన ప్రకృతి సిద్ధ ఎరువుల వినియోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలను సాధించొచ్చు. ప్రకృతి సాగు చేయటం వల్ల కాయలు బరువుతో పాటు నాణ్యతను కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు సాధించొచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. పొలం ఎప్పుడు ఖాళీగా ఉంటుండేది. ఈ ఖాళీగా ఉన్న సమయంలో ఈ రైతు ఎప్పుడు చూసినా ఏ పంట వచ్చేది కాదు. ఇప్పుడు ఏదో పెసర మినుమ వేస్తూ ఉండేవాడు, దున్నుతుండేవాడు, కానీ దిగుబడి ఎటువంటి ఆదాయం ఎటువంటి ఏది ఉండేది కాదు. అతను పరిచయం చేసుకున్న తర్వాత ఈ బొప్పాయి పంట రైతుకి అయితే ఏ పంట ఇంట్రెస్ట్ ఉందని నేను అడగడం తెలుసుకున్నాను. అడిగిన తర్వాత రైతు బొప్పాయి పంట వేస్తానని చెప్పారు. అయితే ఈ బొప్పాయి పంట వేసిన సమయంలో నేను 10 రోజులు కంటిన్యూస్గా రైతును టచ్ చేస్తూ ఫాలోఅప్ చేసుకుంటూ ఆ రైతుకి నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి, నేల తయారీ చేసిన తర్వాత పంట ఏ విధంగా మొక్కలు నాటుకోవాలి, మొక్కలు నాటే సమయంలో ఏ పద్ధతులు పాటించాలి, ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ కూడా సలహాలు ఇస్తూ అయితే మొదటగా రైతు తన పొలాన్ని ముందు దుక్కు దున్నించడం జరిగింది. దుక్కు దున్నించిన తర్వాత ఈ మొక్కకు కావాల్సిన ఏదైతే మొక్కలు బొప్పాయి మొక్కలు కావాలో అది నర్సరీకి వెళ్ళి మేము మొక్కలు తెచ్చుకోవడం జరిగింది. ఆ మొక్క వచ్చేసరికి ఒక మొక్క ₹14 పడింది. ఇలా ఒక ఎకరానికి 800 మొక్కలు తేవడం జరిగింది. ఈ 800 మొక్కలు కూడా తను నేల దున్నిన తర్వాత ప్రతి మొక్కకి ఎటు చూసినా కానీ 9 అడుగుల దూరం పెట్టాము. ఈ 9 అడుగుల దూరంలో మొక్క పెట్టినప్పుడు ఘనజీవామృతం తనకు ముందుగానే మేము ఘనజీవామృతం తయారు చేయించడం జరిగింది. ఈ గొయ్యి తీసి ఈ గొయ్యిలో ఘనజీవామృతం వేసి మొక్క నాటడం జరిగింది. ఈ మొక్క నాటిన ప్రతి 15 రోజులకి మేము ద్రవజీవామృతం పారిస్తూ ఉన్నాము. ఈ పారించడం వల్ల ఇంతకుముందు చూస్తే ఇక్కడ ఎటువంటి పంటలు పండేవి కాదు. ఎందుకంటే వాటర్ తక్కువ ఉండేది, ఎకరాకు సరిపోయినంత నీరు ఉండేది కాదు. రైతు నిరాశతో ఏదో పంట వేస్తుండేవాడు, పోతుండేది, దిగుబడులు వస్తుండేవి కాదు. కానీ మేమేం చేసాము, డ్రిప్పు ఏదైతే తక్కువ నీటి వనరులు ఉంది, నీటి వనరులతో పంటలు పండాలి కాబట్టి బొప్పాయి పంటకు కావాల్సిన నీరు ఎకరానికి సరిపోయినంత డ్రిప్పు మేము పెట్టించడం జరిగింది. ఈ డ్రిప్ ద్వారా ప్రతి 15 రోజులకు కూడా ద్రవజీవామృతం ఇస్తూ ఈ దిగుబడిని మేము ఏమనుకున్నామంటే ఈ పంటలో ఎప్పుడు చూసినా కానీ నీరు సరిపోదని రైతులో ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఆలోచన అనేది లేదు. ఎందుకంటే డ్రిప్ పెట్టడం వల్ల, ద్రవజీవామృతం ఇవ్వడం వల్ల, ఘనజీవామృతం వేయడం వల్ల పంటకు కావాల్సిన పోషకాలు అందుతూ మొక్క వేపుగా పెరగడం, దిగుబడులు బాగా వచ్చాయి. కాయ కానీ, పూత కానీ, పింద కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా పెరుగుతున్నాయి, బాగా ఉంది. అయితే ఇక్కడ వచ్చేసరికి రైతుకి ప్రకృతి పండిస్తూ అంతా బాగానే ఉంది. కానీ ఒక్కొక్క సమయంలో పసుపు ఆకులు వస్తున్నాయి. ఈ పంటలో పసుపు ఆకులు వచ్చేటప్పుడు మాత్రం పుల్లటి మజ్జిగ ఒకసారి స్ప్రే చేయించాము. స్ప్రే చేసిన తర్వాత అలాంటి లోపాలు కూడా మరి ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు చూసినట్లయితే ఏ చెట్టుకు చూసినా కనీసం 15 నుంచి 20 కేజీలు కాయలు ఉంటాయి. ఏ మొక్కకు చూడండి ఎటువంటి అంటే ఈ నేలలో ఎటువంటి పంటలు పండవని రైతు నిరాశలో ఉన్న స్థాయి నుంచి పంటలు కనీసం ఒక బొప్పాయి చెట్టు నుంచి 10 నుంచి 20, 30 కేజీలు కాయలు తీసుకున్న వరకు కూడా మేము ప్రకృతి వ్యవసాయంలో సమృద్ధిగా తయారు చేశాము. ఖర్చు వచ్చేసరికి ఎకరంలో కనీసం 40,000 ఖర్చు అయ్యింది. ఎందుకు మొక్కలు కొన్నాము, కల్టివేట్ దుక్కు దున్నాము, ఘనజీవామృతం అయితేనేమి, కషాయాలకు అయితేనేమి, ఈ అన్నిటికి ₹40,000 ఖర్చు పెట్టాం. ఇప్పటికి 6 నెలలు అయ్యింది, మొక్కే సంవత్సరం అయ్యింది. కానీ 6 నెలల నుంచి స్టార్ట్ అయ్యింది పూత పింద, 9 నెలల నుంచి కాయలు తీయడం జరుగుతుంది. ఈ 9 నెలల నుంచి ఇప్పుడు సంవత్సరం అయింది. 3 నెలల్లో అతనికి ₹60,000 ఆదాయం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో కనీసం ఇంకో సంవత్సరం పంట కాల వ్యవధి ఉంది. ఈ సంవత్సర కాలంలో కనీసం 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అయితే రైతు అయితే గతంలో చూస్తే ఇప్పుడు చాలా తృప్తి పొందాడు. ప్రకృతి వ్యవసాయం మాత్రం పూర్తి స్థాయిలో ఈ పంటల్లో ఈ పొలాలు అవలంబిస్తున్నాడు. రైతుకైతే ఎటువంటి నష్టం లేదు, దిగుబడులు పెరిగాయి, ఖర్చులు తగ్గాయి. ప్రకృతి వ్యవసాయంలో పండించే పంటకు మంచి మార్కెట్ ఉంది. ఎందుకంటే తన పంట మార్కెట్లోకి వెళ్తే కెమికల్లో చేసే బొప్పాయి పంటకి మార్కెట్లో తీసుకెళ్తే ఈరోజు సాయంత్రం మార్కెట్లో పెడితే ఎల్లరూ కుళ్ళిపోతున్నాయి, లేదు 2 రోజుల్లో పాడైపోతున్నాయి. కానీ అతని దగ్గర కొనే వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే కనీసం ఈ బొప్పాయి పంట కాయ కోసిన వారం రోజుల వరకు కూడా ఎటువంటి అంటే పాడవట్లేదు, గట్టిగా కాయ ఉంటుంది, నిగనిగలాడుతుంది, అదేవిధంగా మెత్తబడట్లేదు, కాయ చెడిపోవట్లేదు. కొనేవాడు ఇక్కడ నుంచి ఎవరైనా కానీ తోట రైతు కాడికి వచ్చి తోట నుంచి కొనుక్కొని వెళ్తున్నారు. కొనుక్కొని వెళ్ళిన తర్వాత మార్కెట్లో అమ్మేటప్పుడు ఆ రైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నాడు. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది, అంత గట్టిదనం ఉంది, నాణ్యత ఉంది, కాయలో నాణ్యత ఉంది. ఒక్కొక్క కాయ యావరేజ్గా చూస్తే 3 కేజీలు వస్తాయండి. ఒక కాయ సైజు చూస్తే 3 కిలోలు ఒక్కొక్క కాయ, కనీసం చెట్టుకి 10 నుంచి 20-30 కేజీల వరకు ప్రతి చెట్టుని కాయలు ఉన్నాయి. ప్రధానంగా చూసినట్లయితే దీనికి ప్రధాన తుఫాన్లు కానీ మంచి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు గాలి వేసినప్పుడు కాయ సైజు ఎక్కువ ఉంది, 30 కిలోలు ఉన్నప్పుడు కాయకి బరువు ఉంటుంది. కాబట్టి చెట్టుకి బరువు ఉన్నప్పుడు మంచి గాలి వేసినప్పుడు పడిపోయే అవకాశం ఉంది. కానీ ప్రకృతి వ్యవసాయంలో మనం ఏదైతే ఘనజీవామృతము, ద్రవజీవామృతము, మనకు కావాల్సిన ఏదైతే మొక్కకాలు పోషకాలని అందిస్తున్నామో ఈ సమయంలో మొక్క వేరు వ్యవస్థ అనేది సమృద్ధిగా నేలలో ఉంటుంది. అది కెమికల్లో చూసినట్లయితే ఇలా మంచి మామూలు గాలి వేస్తే పడిపోతాయి. మీరు ఎక్కడైనా చూడండి, పక్క పొలాల్లో చూసుకోండి, ఒకసారి ఉన్నాయి పడిపోయి ఉన్నాయి, ఎందుకంటే గాలి వేయగానే పడిపోతాయి. కానీ ఈ పొలంలో అలాంటి సందర్భాలు రాలేదు. ఎందుకంటే వేరు వ్యవస్థ సమృద్ధిగా నేలలో ఉంది. ఏ తుఫాను వచ్చినా కానీ వేరు వ్యవస్థ ఎక్కువ నేలలో పట్టి ఉండడం వల్ల చెట్లు వాలే ప్రసక్తి లేదు. ఈ బొప్పాయితో పాటుగా ఈ బొప్పాయి వేసినప్పుడే మధ్య మధ్యలో కూరగాయలు బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు, తీగజాతి, బంతి ఈ పంటలు మేము అంతర పంటలుగా వేయడం జరిగింది. ఈ బొప్పాయి 6 నెలల వరకు ఆదాయం రాదు. 6 నుంచి 9 నెలలు అంటే 1 నుంచి 9 నెలల వరకు ఎటువంటి ఆదాయం రాదు. మొక్క పెరిగే స్థితి నుంచి పూత, పింద, కాయ వచ్చే స్టేజ్ 9 నెలలు పడుతుంది. ఈ 9 నెలల వ్యవధిలో కూడా ఇతను ప్రతిరోజు ప్రతి నెల కనీసం ఒక 20 నుంచి 30 వేల రూపాయల ఆదాయం తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో అంతర పంటలు వేశారు, బెండ వేశారు, చిక్కుడు వేశారు, గోంగూర, వంగ, తర్వాత టొమాటా, తోటకూర, ఇన్ని రకాల పంటలు, ఆకుకూరలు, తీగజాతి, కూరగాయ పంటలు వేయడం వల్ల కంటిన్యూస్గా ప్రతిరోజు ఇతనికి ఆదాయం వస్తుంది. ఆ 9 నెలలకు కూడా ఆదాయం తీయడం జరిగింది. తరచుగా మేము వారానికి ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. అంటే అప్పుడు మొక్క అతను పరిచయం చేసుకున్నప్పుడు మాత్రం ప్రతి 10 రోజు తప్పించి రోజు ఫీల్డ్ విజిట్ చేసేవాడిని. అతనికి పంట వేసి బాగా పంట అతనికి కూడా ప్రకృతి పద్ధతులను అవలంబించి అలవాటు అయినంత వరకు కూడా రోజు తప్పించి రోజు వచ్చాం. ఇప్పుడైతే వారానికి ఒకసారి వచ్చి ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము. ఏమైనా పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేకపోతే అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రకృతి వ్యవస్థలు అతను అవలంబించలేకపోతే మేము దగ్గరుండి చేయించడం, ఆ కషాయాలు ఏమైనా ఒకవేళ పసుపాకు వచ్చినా పసుపాకు వస్తే మేము కషాయాలు కొట్టించడం, అదేవిధంగా కాయ ఏమైనా తయారీ వచ్చింది ఈ టైంలో మార్కెట్ చేయడానికి అతనికి అవగాహన లేకపోతే మేము కల్పించడం, ఇలాంటి పద్ధతులన్నీ దగ్గరుండి మేము వారానికి ఒకసారి వచ్చి మేము పద్ధతులు అవలంబిస్తున్నాము.